మీరు మాలియాలో అక్కడ ఇల్లు, అక్కడ షాపులన్నీ చూశారు కదా! చూపించేది మొత్తం నేను. ఇప్పుడేందంటే కువైట్‌లో మొత్తం సిటీ చూపిస్తున్నానండి. కువైట్ సిటీ మొత్తం ఎలా ఉందో చూసేయండి. అంటే మాలియాలో వేరేది, ఇక్కడ వేరేదండి. చూడండి ఎలా ఉందో. మొత్తం మీరు జూమ్ చేసి కూడా చూపిస్తానండి. అంటే మాలియాదనేది అక్కడ వేరే ప్లేసు, ఆ ప్లేసే వేరు. ఇదేంటంటే మొత్తం కువైట్ సిటీ. ఇప్పుడు నేను పోతున్న మొత్తం ఒక రౌండ్ చుట్టి వేయచ్చు. అలా రౌండ్ పోతున్నాను మొత్తం. మీరే చూసారు కదా ఏ టైంకి నేను బయలుదేరాను అనేది ఒక వీడియో పెడుతున్నాను. మళ్ళీ ఏ టైంకి మళ్ళీ అక్కడ కాలేదనేది ఇంకో వీడియో పెడుతున్నాను నేను. ఇది హాస్పిటల్ దాకా వస్తే కంటిన్యూ చేస్తా, లేకపోతే ఈ వీడియోలో మొత్తం కువైట్ సిటీ అనేది చూసేయండి. మీరు వ్యూ అనేది ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇక్కడ ఇల్లు, అపార్ట్మెంట్లు, ఇవేంది అపార్ట్మెంట్లు, ఇవి కువైట్ అపార్ట్మెంట్లు ఇవి. చూడండి ఎలా ఉన్నాయి. మన ఇండియా లాగే అపార్ట్మెంట్లు అని ఉంటాయండి, ఇక్కడ కూడా అలాగే సేమ్. చూడండి ఎలా ఉందో, బాగున్నాయి కదా. మళ్ళీ మీకు ఇంకోటి చెప్తాను, ఒకే ఇల్లు సేమ్గా ఉంటే ఇక్కడ ఏంటంటే అన్నదమ్ములు అవ్వచ్చు, లేకపోతే అక్క చెల్లెలు కూడా అవ్వచ్చు. కొంతమంది బయట ఇచ్చుకుంటారా, కొంతమంది ఇళ్ళలో పరాయిగా లేకుండా చుట్టాలు ఇచ్చుకుంటారు ఇక్కడ పెళ్ళిళ్ళు అనేది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకే ఇల్లుగా కట్టుకుంటారు. లేదు అని అంటే సౌతీలు అంటారు కదా, ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళైతే సేమ్ ఇల్లు కట్టి ఇద్దరికి సమానంగా చూసుకోవాలి అన్నట్టుగా ఇల్లు కూడా అలా సమానంగా ఉంటుంది. అంటే ఇద్దరికి పెద్దదానికి ఎలా చూస్తారో చిన్నదాన్ని కూడా అలాగే చూడాలి. ఇంకా మీకు తెలిసిందే కదా, డబ్బున్న వాళ్ళు ఇంకా సమానం చూసేగలిగే ఉంటే, దమ్ము ఉంటే ఇంకా చేసుకోవచ్చు, వీళ్ళ ఇష్టం. కానీ ఇల్లు మస్టం సేమ్గా ఉంటే ఇలాగే ఉంటాయి. ఇవన్నీ అపార్ట్మెంట్లు అండి. అంటే మన ఇండియా వాళ్ళు వచ్చి ఉంటారు, లేకపోతే ఇక్కడ జాబులు చేసేవారు. పైన చూశారు కదా నేమ్లన్నీ మొత్తము ఎలా ఉన్నాయా, మొత్తం అపార్ట్మెంట్లు ఇవి. అయితే మీరు చూసారో లేదో కానీ కోవిడ్ సిటీ, ఇది మొత్తం కోవిడ్ సిటీ. ఇప్పుడు నాకు అక్కడ పని కాలేదంటే ఇప్పుడు ఈ వీడియో కోసం నాకు బాగా సెట్ అయింది. ఎందుకంటే మా సార్ వాళ్ళు వస్తే నేను అస్సలు తీయలేను వీడియో. మీకు శబ్దం సౌండ్ ఎలా ఉందో తెలియదు కానీ నేను మైక్ కూడా తేలేదు. నేను తీస్తానో లేదో అనుకోలేదు, అందువల్ల ఏదో అలా తీసేస్తున్నాను. ఆ సైడ్ మాలా సైడ్ పోయిందంటే సిటీ సైడ్ రావడం ఏంటంటే ఇదే ఫస్ట్. అంటే మెడికల్ పోయినప్పుడు అలా వస్తాను సిటీ సైడ్ మొత్తం, ఈ సిటీ మొత్తం చూడాలంటే. లేకపోతే ఆడకొస్తారా, లేకపోతే మా సార్ వాళ్ళతో, అంతే కదా. నేను ఒక్కదాన్ని రాలేను కదా. అయినా మా సార్ వాళ్ళు వచ్చి అస్సలు మాట్లాడలేను, ఏది రాదు. ఇది మొత్తం చిన్న చిన్న ఇల్లు, అంటే ఓన్ హౌస్ లాగా ఇలా ఉంటాయి. కానీ ఇది కూడా చాలా కాస్ట్లీవి ఇవి. చూడండి ఎలా ఉన్నాయి, అద్దాలు అవన్నీ చూడండి ఎలా ఉన్నాయి. అంటే ఇవి ఓన్ హౌస్లు, అంటే ఒక్కొక్కరివి కాపురాలు ఉంటారు కదా, ఓన్ హౌస్ లాగా. ఇది మస్జిద్ చూడండి ఎలా ఉందో, కువైట్ మస్జిద్లు అనేది చాలా ఉంటాయి ఇక్కడ. ఒకటి కాదు, రెండు కాదు, ఏరియాగానే ఉంటుంది. చాలా వరకు బాగుంటుంది. ఎండ కూడా అంత బాగానే ఉంటుంది, మనిషిని చంపేస్తుంది. మీకు ఈ సైడ్ చూపిస్తాను. ఈ సైడ్ ఇది మొత్తం, ఈ సైడ్ చూసారు కదా, ఈ సైడు. తర్వాత ఈ సైడ్ ఇది మొత్తం ఇది వేస్తున్నాను ఎండకి. ఇది సైడ్, ఇది ఇల్లు, చెట్లు, ఇది రోడ్ సైడ్ మొత్తం నేను చూపిస్తాను మీకు వ్యూ మొత్తం. ఫ్యాక్టరీలు మొత్తం. నాకు కూడా కలిసి వచ్చేసింది వీడియో అనేది లాంగ్గా పెట్టాలి అనుకుంటున్నాను. తను తిడతానే ఉన్నాడు. ఫస్ట్ నీ పని చూడు, ఎందుకు నువ్వు ఫోన్ తిడతా ఉన్నాడు. లేదు నేను వీడియో తీసుకుంటున్నాను అంటే, నువ్వు మాట్లాడుతూ ఉన్నాను, నేను ఎవరికి మాట్లాడినా, నేను అలాగే ఫోన్ వీడియో తీస్తున్నానని చెప్పాను. ఇది బ్రిడ్జి చూసారు కదా, బ్రిడ్జ్ ఎలా ఉందో. వ్యూ కూడా చూడండి, బ్రిడ్జి ఎలా ఉందో, భలే ఇంజనీర్ ప్లానింగ్. ఏదైనా సిటీ
ఇంకో మస్జిద్ అండి, చూసారు కదా, ఇది ఇంకో మస్జిద్. ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది అపార్ట్మెంట్, ఇందాక చూసారు కదా అపార్ట్మెంట్, సేమ్ అలాగే అపార్ట్మెంట్ లాగా చాలా అపార్ట్మెంట్ ఉంటాయి. ఎందుకంటే మన వలస అంటారు కదా, ఇండియా వాళ్ళైనా కానీ ఏ కంట్రీ అయినా కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఉన్నారంటే ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. అంటే బయట కంట్రీ అమెరికా అయినా ఇంగ్లీష్ వాళ్ళైనా చాలామంది ఫ్రీడమ్ కాబట్టి ఇక్కడ చాలామంది జాబులైనా కూడా ఇంకా ఉద్యోగాలు అంటారు కదా, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇక్కడ ఉంటాయి. ఇది ఇందాక నేను ఆ సైడ్ కూర్చున్నా, అందువల్ల వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే ఈ సైడ్ కూర్చున్నా, అందువల్ల తీస్తున్నాను. అది చూశారు కదా, పైన బిడ్చి సౌండ్, అది ఢమ్ ఢమ్ వస్తుంది. ఏదో పేరు రాస్తుంది కదా, ఏదో పేరు అహ్మదియా అని రాస్తున్నారు పేరు అక్కడ బోర్డు పైన. భయ్యా ఓ క్యా ఓ ఫ్యాక్టరీ వా క్యా ఫ్యాక్టరీ? గ్రౌండ్ అంట. చూడండి ఎలా అంట, ప్లే గ్రేమ్ కదా, ప్లే గ్రేమ్ హమే ఓ గేమ్ ఖేల్తున్నావా హమే, గేమ్ది అంట అండి. పోనండి, మీకు గేమ్ది కూడా చూపించేస్తున్నాను. నేను కూడా చూడలేదండి నిజంగా, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూసారు కదా, గేమ్ అంటే ఇప్పుడు మీరు టీవీలో చూస్తుంటారు కదా, మీరు టీవీలో ఆల్రెడీ చూస్తుంటారు కదా, అది గేమ్ అనేది లోపల ఆడతారు, పెద్ద గ్రౌండ్ లాగా. అలాగా అండి, ఇది ఎలా ఉందో కామెంట్ పెట్టేయండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం చూడటము, దాని దగ్గర కూడా పోలేదు. ఏదో అదృష్టం, మీది కూడా అదృష్టం బాగుంది, నాకు కూడా అదృష్టం బాగుంది. ప్రతి ఒక్కటి కూడా వీడియోలోనే క్యాచ్ చేసేస్తున్నాను నేను. ఎలా అయిందో తెలియదు, కానీ సౌండ్ ఎలా ఉందో తెలియదు. సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏం అనుకోవాకండి. మొత్తం చూడండి ఎలా ఉందో. నాకు కూడా చాలా హ్యాపీగానే ఉంది, ఎందుకంటే నేను కూడా చూడని ప్లేస్ కూడా చూస్తున్నాను అనేది. పోయి వస్తాయి కదా, నేను బయటికి నన్ను తీసుకుపోయి ఇవన్నీ చూపిస్తే తెలుస్తుంది. వీళ్ళని తిరుగుతారు, ఫస్ట్ పోయేదాన్ని అండి నేను. మీకు దాని గురించి తెలియదు, మీకు ఒక వీడియో పెడతాను, ఎందుకు ఆపేసాను, ఎందుకు తీసుకుపోవటం లేదనేది ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ మీరు కూడా వింటే బాధపడతారో లేకపోతే ఏమంటారో తెలీదు. అందువల్ల పెడతాను, దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను. వీడియో పెట్టిన తర్వాత మీరే ఏమంటారో చూద్దాం ఆ రోజు. దాని గురించి దేనివల్ల అనేది నేను అస్సలు బయటకు పోవటం లేననేది. వీళ్ళతో పోయేదాన్ని, ఫస్ట్ పోయేదాన్ని, బాబు తీసుకుని పోయేదాన్ని, ప్లే గ్రౌండ్ అది గేమ్ అంటారు కదా, అక్కడ తీసుకుపోయేదాన్ని మా సార్ మేడంతో. మళ్ళీ అక్కడ పోయేసి పని చేసి, ఇక్కడ పోయి పని చేసి మొత్తం చేసేదాన్ని. కానీ మనం తిరగబడితే రాజ్యం వస్తుంది అన్నారు కదా, అలాగా తిరగబడితేనే ఏదైనా కూడా. ఇది కూడా అపార్ట్మెంట్ అండి. ఈ అపార్ట్మెంట్ ఏంటంటే బయట పని. ఇంకా నేనున్నా కదా, నేను ఇప్పుడు కఫీలో ఇంట్లో ఉన్నాను, లేదు నేను బయట పని చేసిన నాకని అఖామ అవన్నీ వేరేగా ఉంటాయి. ఇలా కొన్ని ఎవరిలో కూడా అఖామ అవన్నీ వేరేగా ఉంటాయి. జస్ట్ కఫీలో ఇచ్చేస్తాడు, మనం బయట రెంట్ తీసుకొని రూమ్ తీసుకొని అలాగా ఇవన్నీ డబ్బులు కట్టాలి. బయట పని చేస్తే వర్క్ కూడా డబ్బులు బాగుంటాయి, కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకో వీడియో తీసేద్దామండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకో మెడికల్కి వచ్చేస్తాను నేను. చూద్దాం ఆడ ఎలా ఉందో, ఏ విధంగా ఉందో మీకు మొత్తం చూపిస్తాను. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వీడియోనే.